ఇంకా కొంతమంది చేస్తారు, చాలా స్లోగా చేయిస్తారు. క్లోజ్ చేయండి అది. ఓకే రైట్, రికార్డింగ్ స్టార్ట్ అయిందండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్. సో మనకి యాక్చువల్గా ట్యాక్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయి ఇండియాలో? డైరెక్ట్ ట్యాక్స్, ట్యాక్స్ టైప్స్ ఏమేమి ఉన్నాయి ఎవరు చెప్తారు? విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఇండియాలో ట్యాక్సెస్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా? క్వశ్చన్ మార్క్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా? ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. 2 టైప్స్. ఫస్ట్ వన్ డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్. సెకండ్ వన్ ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం డిస్కస్ చేసాం, జిఎస్టి. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ అప్లికబుల్ ఆన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. బ్రాకెట్ లో జిఎస్టి ఇవ్వండి, బ్రాకెట్ లో జిఎస్టి. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ కి అప్లికబుల్ అవుతుంది. మనం ఆల్రెడీ ఇండైరెక్ట్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్స్ కూడా చేసేసాం కదా. ఇండైరెక్ట్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి అంటే వీటికి సంబంధించిన ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? జిఎస్టి అన్నమాట. గూడ్స్ అండ్ సర్వీసెస్ వీటికి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా డిస్కస్ చేసేసాం, కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు దేని డిస్కస్ చేయాలి? డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? పర్సన్స్. మీనింగ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్. మీనింగ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్. So meaning of direct tax. So direct tax and the meaning of direct tax is imposed on person's gross income. So direct tax weight applicable అవుతుంది person's gross income. ఒక పర్సన్ యొక్క గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. Direct tax is imposed on person's gross income. ఒక పర్సన్ యొక్క గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ వెయిట్ అలా కాదు, అంతే. డైరెక్ట్ ట్యాక్స్ ఇట్ ఈస్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్ ట్యాక్స్. మీరు ఇన్కమ్ ట్యాక్స్ అని కూడా అంటారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్ కి మీ గ్రాస్ అమౌంట్ పైన. సో గ్రాస్ అమౌంట్ అంటే ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కి శాలరీ వస్తుంది, మంత్లీ 1 lakh వస్తుంది ఎగ్జాంపుల్, శాలరీస్. తర్వాత ఏముంటది? హౌస్ ప్రాపర్టీస్, రెంట్లు ఏమైనా రావచ్చు. హౌస్ ప్రాపర్టీస్ పైన కూడా వస్తుంది, అంటే రెంట్ అనుకోవచ్చు. అలాగే కొంతమందికి బిజినెస్ ప్రొఫెషన్స్ ఉంటారు, బిజినెసెస్ ఏమైనా ఉండొచ్చు, బిజినెస్ ప్రొఫెషన్స్. క్యాపిటల్ గెయిన్స్, తర్వాత క్యాపిటల్ గెయిన్స్ పైన కూడా ఇన్కమ్ రావచ్చు. తర్వాత బాండ్స్, గిఫ్ట్స్ వస్తాయి, గిఫ్ట్ గా కూడా వస్తుంది ఇన్కమ్. గిఫ్ట్, బాండ్స్ అండ్ గిఫ్ట్స్, డొనేషన్స్ ఎట్లయినా అవ్వచ్చు. సో ఇలా ఒక పర్సన్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది వేలో ఇన్కమ్ అనేది ఉంటుంది. వీటన్నిటిపైన వచ్చేటటువంటి టోటల్ వాల్యూ అంటే గ్రాస్ ఇన్కమ్ పైన మీరు గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది పే చేస్తారు. దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్ ఇన్కమ్, పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. ఒక పర్సన్ యొక్క గ్రాస్ ఇన్కమ్ పైన డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇంపోజ్డ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. గ్రాస్ ఇన్కమ్, ఓకే, గ్రాస్ ఇన్కమ్ పైన ఇంపోజ్ అవుతుంది డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ products, different types of the products and services. It means goods. Direct income అనేది imposed on person's income, person's gross income అని చెప్పాలి. Salaries, house properties, businesses ఇవన్నీ చాలా ఉండొచ్చు ఒక పర్సన్ కి ఇన్కమ్. వీటన్నిటి పైన వచ్చేటటువంటి ఇన్కమ్ ని ఏమంటారు? ఈ గ్రాస్ ఇన్కమ్ పైన వచ్చే అమౌంట్ ఏమంటారు?
డైరెక్ట్ ట్యాక్స్, వీటన్నిటిపైన వచ్చే ఇన్కమ్ ని డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి, వీటిపైన డైరెక్ట్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది డైరెక్ట్ ట్యాక్స్ అన్నమాట. పర్సన్స్ టోటల్ ఇన్కమ్. తర్వాత ట్యాక్స్ స్లాబ్ రేట్స్. చూడండి, ట్యాక్స్ కి స్లాబ్ రేట్ ఉంటుంది, అందరికీ ఒకేలా ఉండదండి. స్లాబ్ రేట్ ఓకే 1 to 2 lakhs పని చేద్దాం. 0 to 2 lakhs అనుకుందాం. ఒక పర్సన్ ఇన్కమ్ 0 to 2 lakhs ఉంది. నో ట్యాక్స్, ట్యాక్స్ ఉండదు ఆయనకి. ఆయనకు వచ్చిందే 2 lakhs. ఇంక ట్యాక్స్ ఏం పే చేస్తారు, పాపం చేయలేరు కదా. 2 lakhs నో ట్యాక్స్. 3 lakhs to 2 lakhs to 5 lakhs to 5 lakhs. ఈయన ట్యాక్స్ ఈయన వచ్చేసి ఒక 2% స్లాబ్ రేట్ లో ఉన్నారు అనుకున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇది ఎగ్జాంపుల్, రియల్ గా కాదు. సో రియల్ గా అంటే మీరు చెక్ చేసుకోవాలి, గవర్నమెంట్ ఎంత ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ ఎంత పే చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2 lakhs నుండి 5 lakhs లో ఉన్నారు అతను, శాలరీ ఇన్కమ్ అనేది. సో అతను 2% స్లాబ్ రేట్ లో ఉన్నట్లు. అలాగే 6 lakhs to 10 lakhs. ఈయన ఎంత స్లాబ్ రేట్ లో ఉంటారు, ఎగ్జాంపుల్ ఒక 5% స్లాబ్ రేట్ లో ఉంటారు. 10 to 20 lakhs ఇన్కమ్ ఒక పర్సన్ కి. ఈయన ఎంత స్లాబ్ రేట్ లో ఉండొచ్చు, మేబీ 10% స్లాబ్ రేట్. ఓకే, ఇట్లా స్లాబ్ రేట్స్ ఉంటాయి. ఈ రేట్స్ ని బేస్ గా చేసుకుని గవర్నమెంట్ కి ట్యాక్సెస్ అనేవి పే చేయాలి. దీన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. మామూలుగా మీరు చూడండి, కంపెనీస్ ఏం చేస్తారు, స్టార్టింగ్ లో కొంత అమౌంట్ ని ఏం చేస్తారు, హోల్డ్ చేస్తారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ హోల్డ్ చేస్తారు. ఇంత అమౌంట్ వచ్చింది, మీరు ఇంత అమౌంట్ పే చేయాలి కాబట్టి ఏం చేస్తారు, ఆ అమౌంట్ ని హోల్డ్ చేస్తారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఒకవేళ మీరు ఇయర్లీ అనమాట, ఒకవేళ ఫస్ట్ లోనే మీరు పే చేసేస్తారు మన ఇండియాలో ట్యాక్సెస్ అనేది. ఒకవేళ మీరు ఇదే టోటల్ ఇన్కమ్, ఎగ్జాంపుల్ మీరు 6 lakhs to 10 lakhs లో ఉన్నారు, మీరు 5% విత్ అమౌంట్ హోల్డ్ చేసి పే చేసేసారు, కానీ ఇంత అమౌంట్ రాలేదు. ఈ రెండింగ్ లో మీరు ఏం చేస్తారు, రిటర్న్స్ పెట్టుకుంటారు. ట్యాక్స్ రిటర్న్స్ కూడా యాడ్ చేసుకుంటారు. అలాగే కొంతమంది ఏం చేస్తారు, ట్యాక్స్ ఇవన్నీ పే చేయకుండా ఉండటానికి పోస్టల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. ఎక్కడ ఎగ్జాంపుల్ మనకి టీడీఎస్ ఇవన్నీ కట్టకుండా ఉండటానికి పోస్టల్లో, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, ఏటీసీ, ఏటీడి ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే కొన్ని క్లాజెస్ ప్రకారం ఏంటంటే మనకి ట్యాక్స్ రిటర్న్స్ వస్తుంది. అంటే ఇన్సూరెన్స్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసినా, ఏమైనా మీరు హౌస్ లోన్ తీసుకున్నా, ఇట్లా ఏటీసీ అండ్ ఏటీడి కింద మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. కొంతమంది అలా కూడా చేస్తుంటారు. ఎనీవే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఓకేనా. అలాగే మీకు వచ్చే సాలరీస్ పైన కూడా ట్యాక్స్ అనేది పే చేయాలి. టీడీఎస్ అంటారు, ట్యాక్స్ డిడక్షన్ సోర్స్. టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటి, ఎవరు చెప్తారు? టీడీఎస్ అంతేనా? ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అంటారు, ట్యాక్స్ డిడక్షన్ సోర్స్. ఓకే, టీడీఎస్ అంటే మీనింగ్ యాడ్ చేసుకోండి. వాట్ ఈస్ మీన్ బై టీడీఎస్? టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ అని అర్థం. టీడీఎస్ అంటారు. దీన్ని ఏమంటారు, డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్ ఇన్కమ్. పర్సన్స్ ఇన్కమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది. పర్సన్స్ ఇన్కమ్ పైన యాడ్ అవుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ అప్లికబుల్ ఆన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. జిఎస్టి. సో జిఎస్టి కంప్లీట్ చేస్తాం. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి, మనకి 2 types ఉన్నాయి అక్కడ. యూజిఎస్టి కూడా ఉంది, యూనియన్ టెరిటరీ జిఎస్టి. అది అవసరం లేదు, బట్ మీకు కావాలంటే చేసేయచ్చు కాన్ఫిగరేషన్. సేమ్ ఉంది, సేమ్ స్టెప్స్ కదా. ఓకే రైట్, నెక్స్ట్ వెళ్ళండి. సో ఇవన్నీ మన టోటల్ గా మనం కాన్ఫిగరేషన్స్ చేద్దాము. ఫస్ట్ కాన్ఫిగరేషన్ అండి, కాన్ఫిగరేషన్స్ ఫర్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఓకే, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. Check withholding tax countries.
చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. ఓకే, వీటి టీ కోడ్స్ ఉండవండి, టీ కోడ్స్ ఉండవు, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కి టీ కోడ్స్ ఉండవు, అంటే లెంతీగా ఉంటాయి, అర్థమవుదు. సో పాత్ ద్వారా చేయాల్సిందే ఏదైనా సరే, ఆల్ స్టెప్స్ అన్ని కూడా పాత్ ద్వారా చేయాల్సిందే. వెళ్ళండి ఎస్పిఆర్ఓ /n ఇవ్వండి, /n. ఎస్పిఆర్ఓ అంటే ఏంటి? వన్ కైండ్ ఆఫ్ ది టీ కోడ్ అనమాట. ఇది కూడా కంటిన్యూ చేయండి, లాగ్ ఆన్ చేయండి. S/4HANA తీసుకుంటారు ఎవరన్నా సర్వర్ తీసుకుంటే చెప్తాను, S/4HANA క్లాసెస్ కూడా చెప్తాను. యు ఆర్ నాట్ రెస్పాండింగ్. ఓకే, నేను తర్వాత చెప్పను, ఇప్పుడైతే చెప్తాను క్లాసెస్. మీకు కోర్స్ కంప్లీట్ అయిందని చెప్పమని నేను సపరేట్గా చెప్పలేనండి, ముందే చెప్తున్నాను. ఈసీసీ పైన ప్రాపర్ కమాండింగ్ ఉంటే S/4HANA నేర్చుకోవడం ఆఫ్టర్ ఆల్ డెడ్ ఈజీ అండి, డెడ్ ఈజీ ఈసీసీ వచ్చిన వాళ్ళకి. ఓకే, కంటిన్యూ చేయండి. ఎస్పిఆర్ఓ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఓకే, withholding tax, withholding tax, again withholding, extend withholding tax, extend with కింద ఉంది చూడండి, extend withholding tax, basic settings చూడండి, చెక్ withholding tax countries అన్నాడు. ఎగ్జిక్యూట్ చేయండి. టీ కోడ్స్ యాక్చువల్గా వర్క్ అవ్వండి, చూడండి, మీరు ట్రై చేసి చూడండి. ఇవ్వండి, పర్లేదు, నో ఇష్యూ. నివెంట్రీకి వెళ్ళండి, వచ్చేసారా? ఓకే, నివెంట్రీస్. మన కంట్రీ ఏంటి? ఐఎన్ కదా, ఇండియా తీసుకోండి. ఇక్కడ మీ కంపెనీ కూడా ఫస్ట్ 3 డిజిట్స్ ఇవ్వండి, 3 డిజిట్స్. మనం ఒక విత్హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్ కదా. ఓకే, విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ అని మీ కంపెనీ కూడా ఇవ్వండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ ని క్రియేట్ చేస్తున్నాం. XIA ఇచ్చారు. ఓకే, ఎంటర్, సేవ్. నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ యాడ్ చేసుకోండి. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినాలి. ఇది ఇన్వాయిస్ పోస్టింగ్. ఇన్వాయిస్ పోస్టింగ్ ఇది యాక్చువల్గా ఎక్కడ ఉంటుందంటే క్యాలిక్యులేషన్ లోకి వెళ్ళండి. క్యాలిక్యులేషన్, విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్, డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఇది ఓకేనా? టీ కోడ్స్ వర్క్ అవ్వండి, ఇవి మీరు ఓన్గా చేయాల్సిందే. మీ కంట్రీ ఐఎన్ ఇవ్వండి. కంటిన్యూ. ఓకే, వెయిట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఆల్రెడీ ఇచ్చినవి మనం యూజ్ చేయడానికి లేదు. ఇక్కడ S1 ఇవన్నీ ఉన్నాయి కదా, A1 A2 ఉన్నాయి కదా. ఓకే, ఎక్స్ మీద ఏం లేవు కదా. ఒక పని చేయండి, ఎక్స్ మీద తీసుకుందాము. నివెంట్రీకి వెళ్ళండి, చూడండి ఇక్కడ ఏమేమి ఇస్తున్నానే చూడండి. నివెంట్రీ X1 ఇవ్వండి. X1 డిస్క్రిప్షన్ ఇవ్వండి. TDS @2% రెవెన్యూ అండ్ మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ గ్రాస్ అమౌంట్ క్యాలిక్యులేషన్. గ్రాస్ అమౌంట్ ఎంత తీసుకోవాలి? నెట్ అమౌంట్ తీసుకుంటారా, గ్రాస్ అమౌంట్ తీసుకుంటారా?
సో నేను గ్రాస్ అమౌంట్ తీసుకుంటున్నాను, కొన్ని చోట్ల నెట్ కూడా తీసుకుంటారు, గ్రాస్ తీసుకున్నాను, ఇక్కడ గ్రాస్ అమౌంట్ ఇవ్వండి. ఓకే, గ్రాస్ అమౌంట్. నెక్స్ట్ కిందకి రండి, కంట్రోల్ డేటాలో ఫస్ట్ 2 ఆప్షన్స్ నాట్ రిక్వైర్డ్, రిమూవ్ చేసేయండి. లెఫ్ట్ సైడ్ చూడండి, ఫస్ట్ వన్ తీసుకోండి, అది తీసుకోండి. సెకండ్ వన్ అవసరం లేదు, ఫస్ట్ వన్ ఇదే తీసుకోవాలి, సెకండ్ వన్ అవసరం లేదు. ఓకేనా, ఇది ఎవరో చేంజ్ చేస్తారు, కొంచెం కిందకి రండి, ఇంకా డౌన్కి రండి, డ్రాప్ డౌన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి, X1 X2 ఇవ్వండి. X1 ఆర్ X2 మీ ఇష్టం, ఇవన్నీ కూడా మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు అండి. యూ కెన్ స్పెసిఫై ఎనీ 2 digits, ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఎనీవన్. ఓకేనా, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చు. X1 X2 ఇవన్నీ కూడా. సెస్ పేయబుల్, CESS, సెస్ పేయబుల్ అంటే తెలుసా? సెస్ పేయబుల్ at 3% ఇన్కమ్. సెస్ పేయబుల్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? సెస్ పేయబుల్ మీరు ఆన్లైన్లో వెతకండి, తెలియకపోతే. తర్వాత ఇప్పుడు కాదు తర్వాత చూడండి. సెస్ పేయబుల్, నిర్మలా సీతారాం గారు సెస్ పేయబుల్ కూడా చేయమన్నారు ఈ మధ్యన, ఇంతకుముందు ఉండేది, తర్వాత లేదు, ఇప్పుడు మళ్ళీ సెస్ పేయబుల్ వచ్చేసింది. ఓకేనా, చూడండి సెస్ పేయబుల్ అంటే ఏంటి. గ్రాస్ అమౌంట్ లోకి వెళ్ళండి, గ్రాస్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, కంట్రోల్లో ఫస్ట్ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఐఎమ్ సారీ, ఫస్ట్ 2 రిమూవ్ చేయండి, అవసరం లేదండి, ఈ మాన్యువల్గా అవసరం లేదు. ఓకేనా, సేవ్. జస్ట్ బ్యాక్. X1 అంటే ఏంటి, TDS. X2 అంటే సెస్ పేయబుల్. సెస్ పేయబుల్ అంటే ఏంటో చూడండి ఒకసారి, మీరు యూట్యూబ్ లో వెతకండి, దొరుకుతుంది. ఓకేనా, గూగుల్లో చూడండి, సెస్ పేయబుల్ కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్. సో X1 X2 ఇవి క్రియేట్ చేసాం. మీరు ఒక పని చేయండి, బ్రాకెట్లు యాడ్ చేసుకోండి. X1 X2 ఇచ్చాను కదా ఇక్కడ, అవి టీ కోడ్స్ కాదు, మనం క్రియేట్ చేసినటువంటి సెస్ పేయబుల్ అండ్ TDS కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ పాయింట్, define withholding tax type for invoice posting. Define withholding tax type for payment posting. I am sorry, payment posting. Invoice posting completed. Payment posting. Same path. వెళ్ళండి, SAP లోకి వెళ్ళండి. Define withholding tax type for payment posting. Execute చేయండి. Continue. New entries. X యాక్చువల్లీ ఇంతకుముందు ఏమి ఇచ్చాము, X1 ఇచ్చాం కదా, 1x ఇవ్వండి, రివర్స్ లో ఇద్దాం. 1x TDS at 2% of the payment. గ్రాస్ అమౌంట్ తీసుకోండి, గ్రాస్ అమౌంట్. మాన్యువల్ ట్యాక్స్ అమౌంట్ తీసేయండి, కంట్రోల్లో మాన్యువల్ ట్యాక్స్ అమౌంట్ అవసరం తీసేయండి. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఓకే, ఫస్ట్ లో ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఎంట్రీ, uh, 2x. Cess payable 3% of the payment. Gross amount. Okay, gross amount. ఇవన్నీ మాన్యువల్ ట్యాక్స్ తీసేయండి, ఇవన్నీ యాసిడ్ ఉంచండి, ఏం మార్చకండి. సేవ్. కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ గా ఉంటుంది, 2 times వాచ్ చేయండి వీడియో, బ్యాక్ వెళ్ళండి.
1x and 2x సెస్ పేయబుల్ కి టీడీఎస్ కి చేసేసాం. ఓకే, నెక్స్ట్ చూడండి. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. డిఫైన్ withholding tax codes. Define withholding tax codes. Codes type codes. Tax codes type తీసేయండి అక్కడ. Define withholding tax codes. ఓకే, వెళ్ళండి సార్. పాత్ సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. వెయిట్ కింద చూసారా అక్కడ ఏముంది? ట్యాక్స్ కోడ్స్. ట్యాక్స్ కోడ్స్ లో పిల్లల్ని ఎలాబరేట్ చేయండి. అది డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. అది క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూ. ఇన్వెంటరీస్. ఓకే, X1 ఇవ్వండి. X1 అంటే మీకు తెలుసు, డిఫైన్ చేస్తున్నాం, ఆల్రెడీ క్రియేట్ చేస్తాం. ట్యాక్స్ కోడ్ కూడా X1 ఇవ్వండి. ఇక్కడ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ ఉంది కదా, X1. డిస్క్రిప్షన్ TDS 2% ఆఫ్ ది ఇన్వాయిస్. ఓకే, పర్సంటేజ్ దగ్గర 100 ఇవ్వండి. 100. పోస్ట్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేయండి. 1 తీసుకోండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ రేట్ ఎంత అనుకున్నాము? 2% కదా, పైన వచ్చాము 2 ఇవ్వండి. ఓకే, 2 ఇచ్చేసాం. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ X2 అంటే ఏంటో మీకు చూసి డ్రాప్ డౌన్ చేస్తే కనిపిస్తుంది. సెస్ పేయబుల్. అగైన్ ట్యాక్స్ కోడ్ కూడా X2 ఇస్తున్నాం. సెస్ పేయబుల్ at 3% of the invoice. I'm sorry. సెస్ పేయబుల్ అంటే ఏంటో చూడాలి మీరు. ఓకే, పర్సంటేజ్ 100%. పోస్ట్ ఇండికేటర్ 1. విత్హోల్డింగ్ ట్యాక్స్ రేట్ ఇవ్వండి. 3 దగ్గర 3% ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 1x ఇవ్వండి. 1x కదా, అది అయిపోయింది. 1x అగైన్ 1x. TDS 2% ఆఫ్ ది పేమెంట్. ఇవ్వండి. 100% దగ్గర 100. పేమెంట్, ఇది పేమెంట్ అండి, ఇది ఇంతకుముందు ఇన్వాయిస్. ఓకే, 100. ఇండికేటర్ 1 తీసుకోండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ రేట్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, జాగ్రత్తగా చూడండి ఇవన్నీ కూడా. విత్హోల్డింగ్ ట్యాక్స్ రేట్ పర్సంటేజ్ ఎంత? 2. నెక్స్ట్ ఎంట్రీ 2x. 1x ఇచ్చాం కదా, అప్పుడు నెక్స్ట్ 2x ఇస్తున్నాం. ట్యాక్స్ కోడ్ 2x. సెస్ పేయబుల్ at 3% ఆఫ్ ది పేమెంట్. పోస్ట్ ఇండికేటర్ 1. పోస్టింగ్ ఇండికేటర్ 1 పర్సంటేజ్ 3. ఎంటర్, సేవ్. గో బ్యాక్. ఇవి మనం క్రియేట్ చేసాం చూడండి, కోడ్స్ ఇవన్నీ కూడా. 1x 2x. ఓకే, X1 X2 వేటికి ఏది క్రియేట్ చేసాం. ట్యాక్స్ టైప్స్ ఏంటి, కోడ్స్ ఏంటి చెక్ చేయండి. ఇక్కడ మీరు అనాలిసిస్ చేయాలి, ఏది ఎందుకు చేసాం అనేది. టీడీఎస్కి ఏంటి, సెస్ పేయబుల్కి ఏంటి అనేది. ఓకేనా. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. అసైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్స్. అసైన్
withholding tax types to company codes. వెళ్ళండి ఎస్సీపీ లోపల సేమ్ పాత్. వెయిట్ ఇక్కడ కంపెనీ కోర్స్లోకి వెళ్ళండి. వెరీ గుడ్. మణికంట మీరు ఎప్పుడు నేర్చుకున్నారు ఎస్ఏబి? ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, ఇంతకు ఏమైనా నేర్చుకున్నారా ఏంటి? మరి జర ఫాస్ట్గా చేస్తున్నారు ఎట్లా? ఇక్కడ మీరు చెప్పారు కదా, ఇక్కడ ఓట్స్ లో చూసి కంపెనీ కోడ్ దగ్గరికి వెళ్ళాలని అక్కడ లిస్ట్ లో చూస్తున్నాను. ఓకే ఫైన్. ఓకే ఫైన్. వెళ్ళండి. ఎస్ఎన్ కంపెనీ కోడ్స్ చూడండి. ఎస్ఎన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్స్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. 1 minute. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇస్తున్నాం. X1 ఇవ్వండి. X1 అంటే ఏంటి? కంపెనీ కోడ్స్ కి X1 అనే విత్హోల్డింగ్ ట్యాక్స్ కి సంబంధించిన కోడ్ ని అసైన్ చేస్తున్నాం. X1 అంటే ఏంటో తెలుసు మీకు. కింద విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ని బేస్ గా చేసుకుని ఇవ్వాలి. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఆబ్లిగేటెడ్ ఫ్రమ్ అన్నాడు కదా, అక్కడ ఏ రోజు ఇద్దాము? 01/04/2023 నుండి 31/03/2024 వరకు అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? ఫైనాన్షియల్ ఇయర్ ని బేస్ గా చేసుకుని ఇస్తున్నాను నేను. ఓకే, ఇది కరెక్ట్ గా ఇవ్వాలి, రాంగ్ ఇవ్వకండి. నెక్స్ట్ ఎంట్రీ కంపెనీ కోడ్ ఇవ్వండి. X2 ఇవ్వండి. X2 ని కూడా అసైన్ చేస్తున్నాను. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ కామన్. ఆబ్లిగేటెడ్ ఫ్రమ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు. మీ డ్రాప్ డౌన్ బ్యాక్ స్పేస్ ఇస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూసారా అలా వస్తుందో? నెక్స్ట్ ఎంట్రీ 1X కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం మనం. ట్యాక్స్ కోడ్స్ ని మనం క్రియేట్ చేసిన అన్ని కూడా అసైన్ చేస్తున్నాం, లేకపోతే అప్లికబుల్ అవ్వదు. సిస్టమ్ వాంట్ టు అండర్స్టాండ్ ఏ కాన్ఫిగరేషన్ దేనికి చేసాము అనేది. సో సర్వర్ లో చేసి వదిలేస్తే అర్థమవుతుంది కదా. సో మనం ఏం చేస్తున్నాం, అందువల్ల కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. ఓకే, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆటోమేటిక్ గా మనకి అసైన్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఎంట్రీ X2 విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్, సేవ్. కంటిన్యూ. జస్ట్ బ్యాక్. చూసారా కంపెనీ కోడ్కి X1 X2 ఇవన్నీ కూడా యాడ్ చేసాం. ఓకే, విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ ఇవన్నీ కంపెనీ కోడ్కి యాడ్ చేసేస్తాం. సేవ్. నెక్స్ట్ ఏం చేయాలి చూడండి. యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్. విత్హోల్డింగ్ ట్యాక్స్ ని యాక్టివేట్ చేస్తున్నాం. యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్. యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్. ట్రాన్సాక్షన్ కోడ్ కాదు అని పాత్లో వెళ్దాం. వెళ్ళండి, సేమ్ దాని కిందే ఉంది చూడండి. యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్. ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. ఇక్కడ చూసారా టిక్ మార్క్ ఉందనుకోండి యాక్టివేట్ చేసినట్లు, టిక్ మార్క్ లేకపోతే డీయాక్టివేట్ లో ఉన్నట్లు. సో మనం ఏం చేయాలి, విత్హోల్డింగ్ ట్యాక్స్ ని యాక్టివేట్ చేస్తున్నాం మన కంపెనీ కోడ్ లెవెల్లో. కంపెనీ కోడ్ ఉంది లెఫ్ట్ సైడ్ చూడండి. కంపెనీ కోడ్ లెవెల్లో విత్హోల్డింగ్ ట్యాక్స్ ని యాక్టివేట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేయండి, అది సేవ్ చేయండి. వెయిట్, యు ఆర్ యాక్టివేటింగ్ ది ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫంక్షన్స్. వెరీ గుడ్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. డేటా వాస్ సేవ్. మనం విత్హోల్డింగ్ ట్యాక్స్ కి యాక్టివేట్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్ వెళ్ళండి.
So GL creation for withholding tax. GL creation for next point withholding tax. Cess payable ki and TDS ki మనం two types of the GL accounts ని create చేయాలి. Cess payable ఒక GL account. Cess payable GL account creation, TDS payable GL account creation. ఈ two చేయాలండి. ఓకేనా? Cess payable and TDS. GL creation for withholding tax. TDS ఒకటి as well as cess payable ఒకటి. వెళ్ళండి FS00కి వెళ్ళండి. TDS అంటే ఏంటి? మనం పే చేయాలి కదా, కాబట్టి మనం కరెంట్ లయబిలిటీస్ లో తీసుకున్నాం. TDS అంటే ఏంటి? పే చేయాలి గవర్నమెంట్ కి, పేయబుల్ అనమాట అది. సో కరెంట్ లయబిలిటీస్ లో తీసుకున్నాం. క్రియేట్. అర్థమవుతుంది అందరికి? అర్థమవుతుందా లేదా? క్రాంతి గారు అర్థమవుతుందా? ఓకే, వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. TDS payable, short text as well as long text, both are same. TDS payable. Control data. Only balances in local currency. Line item display. Short key 001. Only balances in local currency. Line item display. Short key 001. ఇవన్నీ ఇవ్వాలి. TDS ఓన్లీ లోకల్ గానే పే చేస్తాం కాబట్టి ఓన్లీ బ్యాలెన్స్ తీసుకున్నాం అనమాట. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సప్లిమెంట్ ఆటో పోస్టింగ్ కూడా తీసుకోండి. ఓకే, సేవ్. నెక్స్ట్ సెస్ పేయబుల్ కూడా చేద్దాం. అలాగే సెస్ పేయబుల్ అంటే ఇది కూడా పేయబుల్ లే కదా, కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోండి. బోత్ ఆర్ పేయబుల్స్. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. సెస్ పేయబుల్, షార్ట్ టెక్స్ట్ ఆర్ లాంగ్ టెక్స్ట్, బోత్ ఆర్ సేమ్. కంట్రోల్ డేటా, ఓన్లీ balances in local currency. Line item display. Short key G001. Supplement auto posting. ఈ సప్లిమెంట్ ఆటో పోస్టింగ్ అనేది ఏం చేస్తారు? ఎలా చూస్తారు? ఎలా అనాలిసిస్ చేస్తారు ఈ ఫీల్డ్ ని? మీరు ప్రెస్ చేయకండి. ప్రెస్ F1 సెలెక్ట్ లో ఉంది కదా, ప్రెస్ F1 పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు చేయకండి ఇప్పుడు. ఓకే, చూసారా? వచ్చిందా? చేశారు ఆయన. నో ప్రాబ్లం, నో ఇష్యూ, నో ఇష్యూ. వచ్చింది కదా. ఫస్ట్ ఆ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు చెప్పాను సప్లిమెంట్ ఆటో పోస్టింగ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? మొత్తం చదవండి. మీకు ఇక్కడ కొంతమందికి ఇంగ్లీష్ అర్థం కాదు, మీకు కాపీ పేస్ట్ చేయండి. ఇంగ్లీష్ టు తెలుగు కొట్టండి గూగుల్లో, ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ నుండి తెలుగుకి మార్చేస్తుంది. చెక్ చేసుకోవచ్చు. తెలుగులో కూడా వినొచ్చు, అంటే ఏంటి ఎందుకు ఉపయోగపడుతుందని మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ సేవ్ చేశారా? నెక్స్ట్ పాయింట్, మనం 2 types ఆఫ్ ది పేయబుల్స్ GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. TDS పేయబుల్ యాజ్ వెల్ యాజ్ సెస్ పేయబుల్. నెక్స్ట్, డిఫైన్ అకౌంట్ ఫర్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టు బి పెయిడ్ ఓవర్. Define accounts for withholding tax for to be paid over. OBWW T code. దీనికి T code ఉంది. OBWW. వెళ్ళండి.
మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయ్యింది, కంటిన్యూ చేయండి. ఇక్కడ లాస్ట్ లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ రెండు సెలెక్ట్ చేసుకోండి. ఆ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సేవ్. వెయిట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇవ్వాలంటే x1 ఇక్కడ మనకి వచ్చింది, x1 ఇవ్వండి. x1 అంటే ఏంటి? టీడీఎస్ పేయబుల్. డ్రాప్ డౌన్ చేసి టీడీఎస్ పేయబుల్ ఇక్కడ కాదు క్లోజ్ చేయండి. నేను చెప్తాను. x1 అంటే టీడీఎస్ పేయబుల్ కదా. అకౌంట్ దగ్గర జిఎల్ అకౌంట్ తీసుకోండి. టీడీఎస్ పేయబుల్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి. మనం క్రియేట్ చేసాం టీడీఎస్ పేయబుల్ జిఎల్ అకౌంట్ వస్తుంది ఇక్కడ. మీరు సెలెక్ట్ లో పెట్టేశారు అది. వెయిట్ ఇంకోసారి క్లిక్ చేయండి. అక్కడ ఆ x1 దగ్గర క్లిక్ చేయండి. వెయిట్ బ్రౌజ్ అవుతుందా? లాగౌట్ అయిపోయినట్లు ఉంది. డ్రాప్ డౌన్ చేయండి, వస్తుందా? SAP లాగౌట్ పైన క్లిక్ చేయండి. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ పైన క్లిక్ చేయండి. వస్తుంది. ఓపెన్ అయింది. వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్ లోడ్ అవుతుందా? నెట్వర్క్ స్లో ఉందా? మేబీ. లాగౌట్ పైన క్లిక్ చేయండి. లాగౌట్ అయిపోయినట్లు. మళ్ళీ చేద్దాం. అది లాగౌట్ అయిపోయింది. అది మళ్ళీ చేయండి. సేమ్ టీ కోడ్ ఇవ్వండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఓకే. సో ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి? x1 ఇస్తున్నాం. x1 ఇక్కడ ఇవ్వండి. x1 దగ్గర ఏమి ఇస్తారంటే టీడీఎస్ పేయబుల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. టీడీఎస్ పేయబుల్ అగైన్ x1 ఇవ్వండి. x1 కంప్లీట్ కదా, x2 ఇవ్వండి. x2 అంటే సెస్ పేయబుల్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. సెస్ పేయబుల్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? 1x కదా, 1x తీసుకుందాం. 1x ఇది తెలుసు కదా మీకు. 1x అంటే ఏంటి? ఇవన్నీ మీకు తెలుసు. 1x అంటే ఏంటి? టీడీఎస్ పేయబుల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. x సెస్ పేయబుల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. ఓకే, ఎంటర్ చేయండి. సేవ్. చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్, కంప్లీటెడ్. నెక్స్ట్ పాయింట్ యాడ్ చేసుకోండి. assign withholding tax types to vendor master data. assign withholding tax type to vendor master data. మనం ఏపీపీ చేసాం కాన్ఫిగరేషన్స్. ఏపీపీలో ఏం చేసాము? వెండర్కి ఏం అసైన్ చేసాము? పేమెంట్ మెథడ్ అసైన్ చేసాం, యాజ్ వెల్ యాజ్ హౌస్ బ్యాంక్స్ అసైన్ చేసాం. ఎందువల్ల అంటే పిక్ అవ్వాలి కాబట్టి. వెండర్ పేమెంట్స్ అన్ని ఏపీపీ ద్వారా పిక్ అవ్వాలంటే ఏం చేయాలి? వెండర్ మాస్టర్ డేటాలో పేమెంట్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ హౌస్ బ్యాంక్స్ ని అసైన్ చేస్తాం. అలాగే విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా పిక్ అవ్వాలంటే ఆ పర్టికులర్ వెండర్ కి
ఏముండాలి, ఏం అసైన్ చేయాలి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ ని అసైన్ చేయాలి, లేకపోతే పిక్ అవ్వదు. ఓకే, ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ ని అసైన్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. వెండర్ చేంజ్ XK02 or FK02. FK02 belongs to FICO. XK02 belongs to MM. XK02 belongs to MM. FK02 belongs to FI. ఏదైనా తీసుకోవచ్చు. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. వేరే చోట క్లిక్ చేయండి, అవసరం లేదు. మీ కంపెనీ కోడ్ ఇచ్చేసి వేరే బయట అవుట్ సైడ్ క్లిక్ చేయండి, అలాగే వస్తుంది. డ్రాప్ డౌన్ చేసి ఒక వెండర్ తీసుకోండి, ఎనీ వెండర్. ఇక్కడ ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ వెండర్ కదా. 1 minute. ఇక్కడ మనం ఏమేమి చేయాలనుకుంటున్నాం, విత్ హోల్డింగ్ ట్యాక్స్ తీసుకోండి, సెలెక్ట్ చేయండి, అదే కదా మనం చేయాల్సింది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ మార్చాలి, ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా చూడండి, ఫస్ట్ మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ ఒకటి ఇచ్చాం కదా, ఫస్ట్ 3 letters ఇచ్చాం. డ్రాప్ డౌన్ చేయండి, అది కనిపిస్తుంది మీకు. అది మీరు మాన్యువల్ టైప్ చేసినా వస్తుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ అని చెప్పేసి మన కంట్రీ కోడ్ క్రియేట్ చేసాం, అదనమాట. అది 3 letters ఇవ్వాలి. తర్వాత కింద చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అండ్ కోడ్స్. X1 X1, X2 X2, నెక్స్ట్ కింద X2 X2, తర్వాత 1X 1X. మీకు ఇవన్నీ తెలుసు. 1X అంటే ఏంటి, 2X అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇవి చేయకపోయినా ఏమీ కాదు, ఎర్రర్ వస్తుంది. ఎంటర్ చేయండి, 4 times ఎంటర్ చేయాలి. ఎంటర్. ఫస్ట్ టిక్ మార్క్ తీసుకున్నాం కదా, చూపిస్తుంది ఎంటర్. సెకండ్ టిక్ మార్క్, థర్డ్ టిక్ మార్క్, ఎంటర్. ఎంటర్ అగైన్ ఎంటర్. చూసారా, డిస్క్రిప్షన్ యాడ్ అయింది చూసారా ఆటోమేటిక్ గా. ఓకే, ఇట్లా ఇవ్వాలి. సేవ్ చేయండి, సేవ్ చేయండి. చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్, కంప్లీటెడ్. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ FB60 అండ్ F-43 యాడ్ చేసుకోండి, ఏదైనా చేయొచ్చు. వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తున్నాం మనం, ట్యాక్స్ డిడక్ట్ చేస్తాం. ఎలా చేస్తామని చూడండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ FB60 ఆర్ F-43. FB60 సింగిల్ స్క్రీన్ మీకు తెలుసు, F-43 డబల్ స్క్రీన్. డబల్ స్క్రీన్ లో చేద్దాం, వెళ్ళండి. F-43 F-43. ఓకే, సో డేట్ ఇవ్వండి, డేట్ ఇచ్చారు కదా. 31 దగ్గర వెండర్ తీసుకోండి. ఏ వెండర్ తీసుకుంటారు, కిందకి వచ్చేయండి, కిందకి వచ్చేయండి. మీరు ఏదైతే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అసైన్ చేస్తారో ఆ వెండర్ తీసుకోండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కి సంబంధించి అసైన్ చేస్తారు కదా, ఆ వెండర్ తీసుకోవాలి. ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇస్తారా, ఇన్వాయిస్ క్రియేషన్, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. సో ఇక్కడ క్రెడిట్ కదా, 31 అంటే డెబిట్, వెండర్ కదా. క్రెడిట్ అంటే 40. ఇక్కడ 40 డెబిట్, ఇది డెబిట్ అవుతుంది. రెంట్ పే చేద్దాం ఎగ్జాంపుల్. సో వెండర్ కి రెంట్ పే చేద్దాం, అంటే 40 ఇవ్వండి అక్కడ 40. వెండర్ కి ఏం చేస్తున్నాం మనం, రెంట్ పే చేస్తున్నాం. అంటే ఇప్పుడు వెండర్ అంటే సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వెండర్ అంటారు. సో వెండర్ ఇప్పుడు మనకి రెంట్ ఏమన్నా, మీరు ఏదైనా బిల్డింగ్, మీ కంపెనీ బిల్డింగ్ ఏదైనా తీసుకున్నారు, రెంట్ తీసుకున్నారు, సో హీస్ ద వెండర్ అనమాట. అతని వెండర్ కింద కన్సిడర్ చేస్తారు. సర్వీస్ ప్రొవైడర్ అనమాట ఆయన వెండర్ అనేవాళ్ళు. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళే కాదు, సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా వెండర్స్ అంటారు. డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ తీసుకోండి, రెంట్ అకౌంట్, రెంట్ అకౌంట్. ఓకే, కంటిన్యూ చేయండి. వెయిట్. చూసారా, ఒక విండో ఓపెన్ అయింది. పైకి కొంచెం మూవ్ చేయండి. ఇది మనం ఇప్పటి వరకు మనం హార్డ్ వర్క్ చేసింది దేనికోసం, ఈ విండో కోసం. ఇక్కడ సెస్ పేబుల్ ఉంది, TDS ఉంది.
మీకు ఏమేమి కావాలి, సెస్ పేబులే యూజ్ చేస్తారా అవి తీసుకోండి, ఆ ట్యాక్స్ కోడ్స్ తీసుకుంటారు. విత్ టీడీఎస్ఏ తీసుకుంటారా అవి యూజ్ చేస్తారు. సో ఇక్కడ విండో ఓపెన్ అయింది. ఈ విండో మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ కాబట్టి విండో ఓపెన్ అయింది, లేకపోతే అవ్వదు, మిస్టేక్ వస్తుంది, పిక్ అవ్వదు. ఏదైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ చెక్ చేసుకోవాలి ఫస్ట్ నుండి. ఓకే, విండో అనేది ఒకటి విండో ఓపెన్ అయింది. ఓకేనా? సో ఇక్కడ కంటిన్యూ చేయండి. పోస్ట్ అవ్వదు డాక్యుమెంట్, ఎందువల్ల చెప్తాను మీకు. స్టార్ ప్లస్ ఇవ్వండి, స్టార్ ప్లస్ ఎంటర్, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు చూడండి, టీడీఎస్ పేయబుల్ మామూలుగా పిక్ అయింది కదా, అమౌంట్ అయితే పిక్ అయిందా? టీడీఎస్ 2% తీసుకున్నాం, 1 lakh లో 2% అంటే 2000. సెస్ పేయబుల్ 3% తీసుకున్నాం, 1 lakh లో 2000 అంటే 3% అంటే 3000. కరెక్ట్ గా ఉంది. సో ఇక్కడ ఎంట్రీ పోస్ట్ అవ్వదు, ఏమొచ్చింది ఎర్రరు? కరెక్ట్ ది ఓకే, ది ఇండికేటర్ లైన్ ఐటమ్ హస్ బీన్ చేంజ్. ఓకే చూడండి, ఇదేంటి యాక్చువల్ గా మార్క్ లైన్ ఐటమ్ ఒక ఎర్రర్ వచ్చేది ఇంతకు ముందు, దానికి సంబంధించింది. ఆ టీడీఎస్ పేయబుల్ సెస్ పేయబుల్ అనేది బ్లాక్ లో ఉండాలి, కానీ బ్లూ లో ఉంది, అంటే ఏదో ఒక లైన్ ఫీల్డ్ మిస్ అయినట్టు అనమాట. సో టీడీఎస్ పేయబుల్ పైన డబుల్ క్లిక్ చేయండి, టెక్స్ట్ ఇవ్వండి, టెక్స్ట్ ఏదో ఒకటి ఇచ్చేయండి మీ ఇష్టం, టీడీఎస్ అని ఇవ్వండి. బ్యాక్ వెళ్ళండి, టీడీఎస్ బ్యాక్ వెళ్ళండి. ఓకే, సెస్ పేయబుల్ పైన క్లిక్ చేయండి, బ్యాక్. చూసారా, అయినా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఎందువల్ల అవ్వదు? సేవ్ చేయండి, మీకే అర్థమవుతుంది. సేవ్ చేయండి. చూసారా, పాన్ నాట్ వ్యాలిడ్, మీరు పాన్ కార్డ్ నెంబర్ని అప్డేట్ చేయలేదు. టీడీఎస్ పే చేయడం అనేది బేస్డ్ ఆన్ ది పాన్ కార్డ్ నెంబర్ ఉంటేనే కదా పేయబుల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. క్లియర్ కదా? సో ఈ నేను మొత్తం కాన్ఫిగరేషన్స్ అన్ని చెప్పాను. ఈ పాన్ కార్డ్ ని ఎలా యాడ్ చేయాలనేది మీరు ఓన్ గా చేయాలి. వీడియో ఇస్తాను, వీడియో చూసి చేయడమే. చేస్తారా మీరు ఓన్ గా? ఎలా చేస్తారు? XK02 లోకి వెళ్ళాలి. XK02 వెండార్ చేంజ్ కి వెళ్ళి ఆ పాన్ కార్డ్ నంబర్ ని యాడ్ చేస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. క్లియర్ కదా? పాన్ కార్డ్ నంబర్ ని యాడ్ చేయాలి. XK02 చూపిస్తుంది, టీ కోడ్ చూడండి, FK02 లోకి వెళ్ళాలి. FK02 లోకి వెళ్ళి పాన్ కార్డ్ నంబర్ ని చేంజ్ చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. అది చిన్నది అనమాట, అది మీరు ఓన్ గా చేయాలి, అది మీ రెస్పాన్సిబిలిటీ. ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళకి చెప్పేస్తాను ఈ కాన్సెప్ట్, వాళ్ళు ఆల్రెడీ చేసేసారు, మీరు కూడా చేయాలి. చేస్తారా? చేస్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్ళండి, ఓ పని చేయండి. మీరు ఏం చేస్తారంటే ఫైన్, మీకు ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను, క్లోజ్ చేయండి, మినిమైజ్ చేయండి చెప్తాను. ఎస్ఏపీ మినిమైజ్ చేయండి, అది మీ రెస్పాన్సిబిలిటీ, మీరు ఓన్ గా చేయాలి. వీడియో చూసి నేను వీడియో కూడా మీకు ఇస్తాను. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. మనకి యాక్చువల్గా ఇంకా చాలా ఉన్నాయండి క్లాసెస్, ఇది లెంతీ కాన్సెప్ట్. నెక్స్ట్ మంత్ 10th కూడా మేబీ అవ్వకపోవచ్చు, యాజ్ ఆన్ మై నాలెడ్జ్. చూద్దాం ఎప్పటికవుతుంది అనేది. మీకు ఫస్ట్ లో ఏమైతే ప్రామిస్ చేస్తానో అవన్నీ చెప్తాను, ఏది మిస్ చేయండి. మీకు సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో మనం ఏమేమి కంప్లీట్ చేస్తాం అవన్నీ చేంజ్ చేయండి. డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ కంప్లీటెడ్ కదా, withholding tax completed, dunning completed, input GST, output GST completed. పైకి వెళ్ళండి, పైన ఏదో ఉంది ఇంకోటి చూడండి, అసెట్ అకౌంటింగ్ కంప్లీట్ అవ్వాలి. పైన వన్ మోర్ ఇంకా ఉన్నాయి చూడండి. క్యాష్ జనరల్ పెట్టి క్యాష్ అయిపోయింది కదా, పెట్టి క్యాష్ అయిపోయింది, ఇవ్వండి మార్చండి. పెట్టి క్యాష్ కంప్లీటెడ్. నెక్స్ట్ కిందకి రండి, అసెట్ అకౌంట్ withholding tax completed. నెక్స్ట్ కిందకి రండి. BRS అవ్వలేదు, కంట్రోలింగ్ నాట్ కంప్లీటెడ్, సక్సెస్ స్ట్రాటజీ అవ్వలేదు, రెజ్యూమ్ ప్రిపరేషన్ నాట్ కంప్లీటెడ్, వాలిడేషన్స్ అండ్ సబ్స్టిట్యూషన్ నాట్ కంప్లీటెడ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓవర్వ్యూ నాట్ కంప్లీటెడ్. డౌన్కి వెళ్ళండి. రియల్ టైమ్ ఇష్యూస్ అంటే ఇవన్నీ మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు చెప్తున్నాను కదా, సేమ్ అవేనండి, ఇంకా ఇంకేముండవు. సో అలాగే మీకు ఎర్రర్స్ ఎలా రెసొల్యూషన్ చేయాలో కొన్ని క్లాసెస్ లో చెప్పాను. ఫస్ట్ 2 lines కాపీ చేయాలి విత్ మెసేజ్ తో పాటు, ఓకేనా? అవన్నీ కవర్ అవుతాయి ఆటోమేటిక్ గా. నెక్స్ట్ కిందకి రండి.
యాక్చువల్ డిఫరెంట్ కాన్సెప్ట్ అవ్వలేదు, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అవ్వలేదు, ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ 56 అనేది మీరు ఓన్గా చేయాలి. అది ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అవి చూసి మీరు చేయాలి. అదొకటి ఓన్గా చేయాలన్నమాట. ఓకేనా, అది కలర్ చేంజ్ చేయండి. అది కూడా 56 మీరు ఓన్గా చేయాలి. అవన్నీ కొన్ని ఉన్నాయి, అవి మీరు ఓన్గా చేయాలి. కిందకి రండి. జిఎస్టీ క్లియరింగ్ విత్, అది కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్ మీరు ఓన్గా చేయాలి. FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్, కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ 59 and 60 ఇవి మీరు ఓన్గా చేయలేని వీడియోస్ ఇస్తాను. 59 and 60 59 and 60 అది కాదు, 59 and 60 నేను చెప్తాను. నేను FI to MM ఇంటిగ్రేషన్ ఏంటంటే మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యే విధంగా చెప్తాను, ఎలా చేయాలి ఏంటనేది. నేను థియరిటికల్ గా చెప్తాను. FI to MM ఇంటిగ్రేషన్ లో కంప్లీట్ గా FI వాళ్ళే చేస్తారు 90% వరకు. SD ఇంటిగ్రేషన్ లో SD వాళ్ళే చేస్తారు. మనమేం చేస్తామని నేను చెప్తాను మీకు. లేదు FI కూడా FI to MM ప్లస్ SD కూడా చేస్తారంటే వీడియోస్ ఇస్తాను, అవి చూసి చేయాలి. ఏం లేదు, 1 hour 1.5 hour ఉంటుంది ఒక్క క్లాస్. అది మీరు ఓన్ గా వీడియో చూసి చేయండి కాన్ఫిగరేషన్స్ అనేవి. బట్ జాబ్ లోకి వెళ్తే మనం చేయమండి. ఎవరు చేస్తారు? FI to MM ఇంటిగ్రేషన్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని MM వాళ్ళే చేస్తారు. O2C ఆర్డర్ టు క్యాష్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చేస్తారు. మనం ఏం చేస్తామని నేను చెప్తాను. లేదు సార్ O2C కూడా స్టార్ట్ చేసి కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, అవన్నీ చేస్తానంటే కనుక ఆ వీడియోస్ ఇస్తాను, అవి చూసి చేసుకోవచ్చు మీరు. FI to MM ఇంటిగ్రేషన్ కూడా అంతే. ఓకే, నెక్స్ట్ కిందకి రండి. వెండర్ మల్టీ బ్యాంక్ అకౌంట్, SAP ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్, vendor and background job testing, month ending and year ending activities completed. Vendor and customer balance carry forward are not completed. How many GS cash general అవన్నీ అవ్వలేదు, ఇంకా పెండింగ్ ఉంది. ఎన్ని ఉన్నాయి టోటల్ గా? 6 ఇక్కడ 6 ఉన్నాయి. పైకి వెళ్ళండి. 6 7 8 9 10 11 12 13 14 15 16 వెళ్ళండి. ఇంకా 17 18 19 చాలా ఉంది ఇంకా. ఓకే, టిఆర్ కంప్లీటెడ్ కదా, టిఆర్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయింది. పార్ట్ 2 చెప్పాలి కదా, నేను చెప్తాను. ఉంచండి, అది అలా ఉంచండి, అది ఉంచండి, మార్చకండి, మళ్ళీ మర్చిపోతాము. ఫైన్. సో ఇంకా పెండింగ్ ఉన్నాయండి. మేబీ మనం చూద్దాం. మన క్యాషువల్గా ఒక 15 days టార్గెట్ ఈ రోజు నుండి. ఓకే, 29 30 31 ఇంకా 3 days ఉంది ఈ మంత్ లో. అండ్ నెక్స్ట్ మంత్ 10 days, 10 to 15 days లో కంప్లీట్ చేద్దాం టోటల్ గా. సో ఇప్పటి వరకు చేసిన ఏది ఫెయిల్ అవ్వలేదు కదా, కాన్ఫిగరేషన్స్ ఏవి కూడా మనకి ఏమైనా ఫెయిల్ అయిందా? అన్ని అవుట్పుట్ వచ్చినాయి కదా, ప్రాపర్ అవుట్పుట్. సో ఎన్ని క్లాసెస్ అయినాయి మనకి? 17 బ్యాచ్ కదా. సో ఇప్పటి వరకు మీ బ్యాచ్ కి 53 క్లాసెస్ అయినాయి, 53 క్లాసెస్ కంప్లీట్ అయినాయి. ఓకే ఫైన్, చూద్దాం. మనకి 65 70 క్లాసెస్ వరకు వస్తాయండి. 70-75 వరకు రావచ్చు అప్రాక్సిమేట్లీ. చూద్దాం ఇంకా ఎన్నో అనేది. ఓకేనా, ఇంకా మనకి టైం ఉంది కదా. ఈ 10 to 15 days లో చాలా వరకు కవర్ చేసేద్దాము. ఓకేనా, థ్యాంక్ యూ అండి, బాబాయ్, హ్యాపీ వీకెండ్. రేపు క్లాస్ ఉంది, జాయిన్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాబాయ్.